మరొక కీలకమైన మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేనలో నెంబర్ 2 ఉన్నారు. ఆయన తెనాలి నుంచి గెలిచారు. పౌర సరఫరాల శాఖను ఆయనకు అప్పగించారు. రాష్ట్రంలో 1,80,00,000 ఫ్యామిలీలు ఉంటే 1,40,45,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా సక్రమంగా రేషన్ అంటే బియ్యం సరఫరా చేస్తుంది. కందిపప్పు 1 kg ఇస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ కార్డులన్నిటికీ. అలాగే రేషన్ షాపులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఒక చిల్లర దుకాణాలుగా మార్చాలనే ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ ఉండేది. ఆయన మొదటిసారి సీఎం అయినప్పుడు కూడా దాని మీద ప్రయత్నం చేశారు. రెండోసారి సీఎం అయినప్పుడు కూడా ప్రయత్నం చేశారు. మూడోసారి సీఎం అయినప్పుడు ఈ పౌర సరఫరా శాఖను చిలకలూరుపేట నుంచి గెలిచిన పతిపాటి పుల్లారావుకు అప్పగించారు. చిల్లర సరుకులు అమ్మే దుకాణంగా ఈ పౌర సరఫరా శాఖ పరిధిలో ఉన్న ఈ చౌకధరల దుకాణాలను ఉంచడం ద్వారా కేవలం నెల మొదట్లో ఇచ్చే రేషన్ కోసమే కాకుండా రెగ్యులర్గా ఆ గ్రామాల్లో అన్ని రకాలైన వస్తువులు అందుబాటులో ఉండేలా చేయడానికి అవకాశం ఉంటుందనేది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ ఉండేది. ఈసారి ఈ శాఖను కీలకమైన నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు. ఆయన గతంలో స్పీకర్గా పనిచేస్తున్నారు. ఆయన శాఖల మీద పట్టుంది, భాష మీద పట్టుంది. కాబట్టి పౌర సరఫరా శాఖలా కూడా అంటే జనానికి నిత్యం అందుబాటులో ఉండేది, టచ్లో ఉండే శాఖ కాబట్టి అందరూ దాని 1,40,00,000 ఫ్యామిలీలకు దీంతో సంబంధం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలని కూడా చూసే బాధ్యతను నాదెండ్ల మనోహర్కి అప్పచెప్తూ ఆ శాఖను ఆయనకు ఇచ్చారు.